హాయ్ ఆల్, ఇప్పుడే మద్రాసి మూవీ చూసొచ్చా. స్టారింగ్ శివకార్తికేయన్, విద్యుత్, డైరెక్టర్ బై ఏఆర్ మురుగదాస్. మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ 40 మినిట్స్ అయితే ఏంటంటో జరుగుతుంది అన్నమాట. నాకైతే అసలు చిరాకు వచ్చిందన్నమాట. దాని తర్వాత యాక్షన్ సీన్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి మూవీ అయితే చాలా బాగుందన్నమాట, క్లైమాక్స్ వరకు కూడా. అండ్ క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, అది కూడా బాగుందన్నమాట. కొంచెం ఆ ల్యాగ్ ఉన్న సీన్స్ని తీసేసి కొంచెం ఫాస్ట్ పేస్డ్గా పెట్టుంటే మూవీ కొంచెం ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. మంచి మూవీని కొంచెం చెడగొట్టారన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. 2 hours 45 minutes రన్ టైం అవసరం లేదు, 15 to 20 minutes లేపేసినా పర్లేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అంటే బేసిక్గా అవి స్టోరీ ప్రోగ్రెషన్కి ఏమీ హెల్ప్ చేయవన్నమాట. సో అందుకని కొంచెం ల్యాగ్లా అనిపిస్తుంది. అలాగే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని యావరేజ్గా చేశారు అని అనిపించింది అన్నమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ప్లాట్ ఏంటంటే, తమిళనాడులో గన్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉండేలాగా సప్లై చేయాలని మన విలన్ అనుకుంటాడు అన్నమాట. ఎలా అంటే, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది ఎలా ఉందో అలాగా గన్ను కూడా ఉండేలాగా చూస్తారన్నమాట. అంటే దానివల్ల క్రైమ్ అనేది పెరుగుతుంది, సో ఇలాగా చెయ్యాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో కొన్ని గన్స్ అనేవి తెప్పిస్తారు. ఇలా మన విలన్ అయితే ప్లాన్ చేస్తాడు. దాన్ని ఎన్ఐఏ పోలీస్ వాళ్ళు అడ్డుకున్నారా లేదా, మన శివకార్తికేయన్ వాళ్ళకి ఎలా హెల్ప్ అయ్యాడు, అసలు వీళ్ళ స్టోరీలోకి మనోడు అసలు ఎందుకు దూరాడు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా మనం చూడాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన శివకార్తికేయన్ ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ వల్ల మనోడు ఎలా బిహేవ్ చేశాడు ఏంటి, దాని నుంచి బయటకు వచ్చాడా లేదా, ఇవన్నీ కూడా చూపిస్తారన్నమాట. ప్లాట్ సింపులే కానీ మంచి ప్లాట్ ఎంచుకున్నారు. యాక్చువల్గా మీకు ఎవరికైనా కొరియన్ సిరీస్ ఒకటి వచ్చిందన్నమాట రీసెంట్ టైమ్స్లో, ట్రిగర్ అని చెప్పి. సేమ్ ఇదే కాన్సెప్ట్తో, కానీ వాళ్ళైతే ఎక్సలెంట్గా తీశారన్నమాట. అది నిజంగా చెప్తున్నా, 10 episodes ఒక్కొక్కటి 1 hour రన్ టైం ఉంటుంది. అదైతే అసలు మిస్ అవ్వద్దు. మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉందా, అది చూడండి. వీళ్ళు దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి తీసారా ఏంటని నాకైతే తెలియదు, కానీ అదైతే చాలా బాగుంటుంది అనమాట. దాన్ని చాలా పర్ఫెక్ట్గా చూపించారు. సేమ్ ఇదే పాయింట్ మీద కొరియాలో గన్స్ అనేవి వస్తాయి, దాన్ని మన పోలీసులు ఎలా అడ్డుకున్నారు ఏంటి అనేది చూపిస్తారు. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతారు అనమాట. అంటే ఆల్రెడీ కామన్ పీపుల్ వాళ్ళు ఆ గన్స్ అనేవి తీసేసుకుంటారు, వాళ్ళ వల్ల కొన్ని ఘోరాలు జరిగిపోతాయి. అవన్నీ కూడా చాలా బ్రాడ్గా చూపిస్తారు వాళ్ళు. కానీ ఈ మూవీలో సేమ్ అదే ప్రయత్నం చేశారు, కానీ అది నాకు పెద్దగా పనినట్టుగా అనిపించలే. సడన్గా మూవీ అనేది ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ లాగా మారిపోతుంది అనమాట. అంటే మన శివకార్తికేయన్కి ఒక లోపం ఉంది కదా, ఆ లోపాన్ని హైలైట్ చేస్తూ దానివల్ల మనోడు ఎట్లా హెల్ప్ చేశాడు ఏంటి, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడని ఇలా తీసుకెళ్ళిపోతారు అనమాట సినిమాని. అంటే యాక్చువల్గా అది బాగానే ఉంది, కానీ మధ్యలో ఎందుకో నాకు సెట్ కాలే అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పార్ట్ అయితే అసలు చాలా చిరాగ్గా అనిపించింది. పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివకార్తికేయన్ అయితే ఇరగదీశాడు. అసలు తన యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. అసలు చాలా 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 బాగుంది. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ప్రతి సినిమాకి తన గ్రాఫ్ అయితే ఘోరంగా వెళ్తుంది. ఈ మూవీలో తన యాక్టింగ్కి నేను ఫ్యాన్ అయిపోయా. అసలు కామన్ మ్యాన్గా ఉంటూ దాంతోపాటు కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుంది, ఆ ఇన్నోసెన్స్ని చూపిస్తూ తనకున్న లోపాన్ని కూడా హైలైట్ చేస్తూ అవన్నీ కూడా వేరియేషన్స్ని భలే చూపించాడు. ఫేస్లో కనిపిస్తే యాక్టింగ్ అనేది చాలా బాగా చేశాడు అన్నమాట. కేవలం ఈ మూవీ చూడాలంటే శివకార్తికేయన్ కోసం వెళ్ళిపోండి, తనైతే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయడు. తన పర్ఫార్మెన్స్తో మూవీని అలా తీసుకెళ్తాడు అనమాట. పర్ఫార్మెన్స్ కోసమైనా ఒక్కసారి చూడాలి, తనంత కష్టపడి ఎఫర్ట్స్ పెట్టినందుకు. అంటే అక్కడక్కడ కొంచెం లోపాలు ఉన్నాయి, కానీ తను మాత్రం ఎక్కడ తగ్గలేదు, చాలా చాలా బాగా చేశాడు అనమాట. అండ్ ఇంకొకటి, విద్యుత్ కూడా తను కూడా చాలా బాగా చేశాడు. తనవి 2 ఫైట్స్ ఉన్నాయి, కొంచెం స్టైలిష్గా ఉంటాయి, కానీ నాకైతే వర్కౌట్ అయ్యే బాగానే అనిపించింది. అండ్ ఇంకోటి, మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ అండ్ యాక్షన్ సీన్స్. అనిరుద్ధ్ అయితే విశ్వరూపం చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ యాక్షన్ సీన్స్ అయితే క్రేజీ ఉన్నాయన్నమాట సినిమాలో. ప్రతి యాక్షన్ సీన్ ఒక కొరియోగ్రఫీ చాలా బాగుంది. దానికి తోడు అనిరుద్ధ్ అయితే 100% న్యాయం చేస్తాడు. చూడడానికి బాగుంటుంది అండ్ వినడానికి ఆ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ మూవీ నేను చూడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే రుక్మిణి అన్నమాట. తను వావ్ ఎంత బాగుంటుందో అసలు స్క్రీన్ మీద. సప్తసాగరాలు దాటి దగ్గర నుంచి నేను చాలా మంచి ఫ్యాన్ని. ఇంకా హీరోతో సంబంధం లేకుండా తనది ఏ మూవీ వచ్చినా చూశాను అనమాట. ఈ మూవీలో కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది అన్నమాట. అమ్మాయిది, మనోడిది, ఆ అమ్మాయిది లవ్ ట్రాక్ ఉంటుంది, చిన్న లవ్ ట్రాకే, కానీ అది కూడా బాగుంది అన్నమాట. ఒక మ్యాజిక్ అంతే, తన స్క్రీన్ మీద ఉంటే ఆ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ మూవీలో కూడా అది కనిపించింది, బాగుంది, చాలా క్యూట్గా భలే ఉంది అన్నమాట ఆ ట్రాక్ కూడా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.